అంతేనండి. ఈరోజు ఉదయం లేసి వాకిలి అది కడుక్కొని ముగ్గేసుకున్నానండి. ఇంకా టీ అది పెట్టుకొని తాగేసాము. మా వారు నేను. ఇంకా పాలది కాగబెట్టుకున్నామండి. ఇడ్లీ ఉడుకుతున్నాయండి. టిఫిన్ వేసాను. ఇంకా చట్నీ చేయాలండి. ఇంకా చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. హ్మ్. ఇంకా గిన్నెలు కడుగుదాంలే అని చెప్పేసి గిన్నెలు కడుగుతున్నామండి. అంటే ప్లేసు తక్కువైనా కన్వీనియంట్గానే ఉందండి. షింక్ అది ఇక్కడ పెద్ద షింకు ఇది. అంటే మేము ఇల్లు మారామండి. అక్కడ షింకు పక్కన స్టాండ్ పెట్టుకోవచ్చు, అలా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ అయినా మనం ఉన్నదాన్ని బట్టి సర్దుకోవాలి కదండి. ఎక్కడికి వెళ్ళినా మనం ఆ ఇంటిని బట్టి అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ అర్మార్లు అవి బాగానే ఉన్నాయి, అంతా సరిపోయినాయండి. సామాన్లు కూడా మాకు వీటి వల్ల ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈరోజు కూరగాయలు తీసుకొచ్చారండి మా వారు. బీరకాయలు అలాంటివి తీసుకొచ్చారు. టమాటా, తోటకూర ఇవన్నీ తెచ్చారండి. అవన్నీ దోసకాయలు అలాంటివన్నీ సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా పాలలో పాలు కాగబెట్టామండి. కాగబెట్టాక చెవిరేసాము. దానికి పాలు నీళ్ళలో పెట్టి పక్కన చెవిరేసాను. అంటే ఇక్కడ పాల ప్యాకెట్లు తెచ్చుకుంటున్నామండి. అక్కడ ఉంటే దగ్గరలో పాలు పోయించుకొచ్చేవాళ్ళు గేదెల దగ్గర. మా వారు ఇక్కడికి వచ్చాక పాల ప్యాకెట్లే తెప్పించుకుంటాం. ఇక్కడ అన్నీ ఉన్నాయి, పాలు అన్నీ ఏవి కావాలంటే అవి ఉన్నాయండి. ఇక్కడ ఈ ఇంటి దగ్గరలోనే ఉన్నాయి అన్నీ. అక్కడైతే కొంచెం దూరం అండి. అదేం లేదు, ఇబ్బంది ఏం లేదండి, బాగానే ఉంది. ఫస్ట్లో 2 రోజులు ఇబ్బంది అనిపించింది, కానీ ఇప్పుడు అడ్జస్ట్ అయ్యాము. ఇంకా మా వారు పూలు కోసుకొచ్చి చోటు పోసిందని చెప్పేసి ఫ్యాన్ కింద కూర్చున్నారండి. అంటే అక్కడ పూలు, మందార పూలు అలాంటివన్నీ మేము ఉన్నాయండి. బయటికి వెళ్ళే పని లేకుండా పూలు ఇంట్లోనే కోసుకునేవాళ్ళు. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తుందంటే బయట రోడ్డులో ఇంటి ముందు చెట్లు వేస్తారు కదండి. ఇంకా ఉదయం వాకింగ్ లాగా వెళ్ళి పూలు కోసుకొచ్చుకుంటారు ప్రతిరోజు. అంటే కొంచెం పూలకది ఇబ్బందే, కానీ శనివారం వస్తే బజార్కి వెళ్ళి తెచ్చుకుంటారండి. ఇంకా వాళ్ళు పూలు కోసుకొచ్చుకున్నారు దేవుడు పెట్టుకోవటానికి. ఆయన పూజ చేస్తే కానీ టిఫిన్ తినరు. ఇంకా ఈలోపు చట్నీ వేసేసి ఇంకా నేను కూడా తినేస్తానండి. ఇంకా ఆయన పూజ చేశాక తింటారు. ఇంకా ఇంకా అంతేనండి. వంట చేయాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ వంట చేస్తే సరిపోతుంది. ఇంకా చాలా వరకు కొంచెం పని తక్కువగానే ఉంది. అక్కడ అంటే ఇంటి చెట్లు అలాంటివన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, అడ్జస్ట్ అవుతున్నాము. వచ్చి కూడా 15 రోజులు అవుతుంది. చాలా వరకు 2-3 రోజులకే అడ్జస్ట్ అయిపోయాము ఈ ఇంట్లో. బాగానే ఉందండి. ఇదిగోండి, పూజ చేస్తే కానీ ఇవన్నీ తీసి స్నానం చేసి పూజ చేస్తే కానీ ఆయన టిఫిన్ తినరు. ఆయన కోసం నేను అసలు
వెయిట్ చేయనండి. టిఫను నేను ముందే తినేస్తాను. ఇంక ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.